గుడ్ మార్నింగ్ పీపుల్, వీఆర్ ఎట్ పూణే జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మళ్ళీ న్యూ జర్నీ. లాస్ట్ నైట్ అక్కడే వెయిటింగ్ హాల్లోనే పడుకొని ఇప్పుడే ఫ్రెష్ స్టార్ట్ అయినాం. నమస్తే, వెల్కమ్ టు ది విజన్ ఆఫ్ వినయ్. హియర్ వీఆర్ ఎట్ భీమశంకర్. ఓ నో, ఏం తప్పిపోయి వచ్చినామా? కాదు, అట్లీస్ట్ దట్ వాజ్ అవర్ ప్లాన్ టు విజిట్ భీమశంకర్, కానీ కాలేదు అది. కరెంట్ ప్రిమిసెస్ చూస్తామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, షిరిడి అని. కరెంట్లీ ఇప్పుడు షిరిడిలో ఉన్నాము. పూణే నుంచి షిరిడికి వచ్చినాము. భీమశంకర్ వాజ్ అవర్ ప్లాన్, అట్లీస్ట్ వాజ్ అవర్ ప్లాన్. కానీ అది కాకుండా షిరిడికి రావాల్సి వచ్చింది. షిరిడి వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ప్లాన్, బట్ వీ హ్యాడ్ టు స్కిప్ భీమశంకర్. అది కొంచెం ఎందుకో నేను చెప్తాను రీజన్. అంతా టెంపుల్ ప్రిమిసెస్, టెంపుల్ కారిడార్, అదంతా టెంపుల్ క్యూ కాంప్లెక్స్. అదంతా ఆ బ్రిడ్జ్ నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ లోపల నుంచి దర్శనం చేసుకోవాలి. ఇది వే సీనియర్ సిటిజన్స్ ఇలా లోపలికి వెళ్ళొచ్చు. 60 అండ్ అబో విత్ అ కంపానియన్. ఒక కంపానియన్ని తీసుకుపోవచ్చు. ఫ్రీ షూ స్టాండ్, మొబైల్ పెయిడ్ స్టాండ్, మొబైల్ క్లాక్ రూమ్, 5 రూపీస్ ఫర్ ఈచ్ మొబైల్. ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ షాపింగ్ చాలా ఉంది ఇక్కడ షాప్ చేసుకోవడానికి. నేను యాక్చువల్లీ మీతో పోస్ట్ దర్శనం మాట్లాడుతున్నాను. ప్రీ దర్శనం ఏం జరిగిందో మొత్తం చెప్పాలంటే కొంచెం టైం తీసుకొని చెప్పాలి. 2 hours later. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. అన్న ప్రసాదంలో వచ్చేసాం శ్రీ సాయి భక్త నివాస్. సో ది బ్లాకింగ్ స్టోరీ ఆర్ ది మైండ్ బ్లాకింగ్ రీజన్ చెప్పాలంటే, పొద్దున కట్టపన్న చూసారు కదా. సో పొద్దున మంచిగా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు వెళ్ళినాం. మంచిగా ఆటోలో సరదాగా వెళ్ళుకుంటూ ఎర్లీ మార్నింగ్ 5:15 కల్లా బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాము. శివాజీనగర్లో ఉన్న శివాజీనగర్ బస్ స్టాండ్కి పూణేలో. అక్కడికి వెళ్ళి భీమశంకర్ కోసం ప్రిపేర్ అయ్యి భీమశంకర్ బస్సు వచ్చినా కూడా ఎక్కలేకపోయినాం. ద రీజన్ ఈజ్ ద మైండ్ బ్లాకింగ్ రీజన్. టెంపుల్ రినోవేట్ చేస్తున్నారట. ఆ విషయం మాకు తెలియదు. సో తెలియకుండా వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మా నాన్నకి ఎవరో ఇన్ఫార్మ్ చేసినారంట. మేబీ అది ఫేక్ అనుకొని ఏముంది ఆ గట్ ఫీలింగ్తో అని వచ్చేసినాం బస్ స్టాండ్కి. కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్లీ మా బస్సు వచ్చినా కూడా ఎక్కలేకపోయినాం. అంటే మా సిచ్యువేషన్ ఎంత వరస్ట్ ఉంటే, లైక్ నైట్ 1కి దిగి ట్రైన్ని మౌంటైన్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్. సో 1 o'clock అట్లా దిగేసి వెయిటింగ్ హాల్లో పట్టని నిద్ర కోసం వెయిట్ చేస్తూ భీమశంకర్ని చూడాలి, జ్యోతిర్లింగంని చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తే ప్లాస్టిక్ బిస్కెట్ అయింది. సో అప్పటికి ర్యాండమ్ ప్లాన్. సో ఇప్పుడు భీమశంకర్ వెళ్ళాల్సింది. మా ప్లాన్లో షిరిడి కూడా ఉండే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్. సో ఇంకా అప్పటికప్పుడే డిసైడ్. లోనావాలా, మహాబలేశ్వరం అనుకున్నాం, కానీ అవి ఇంకా అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయిండే ఆ టైంకి. అప్పటికి ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో ఇంకా అప్పటికప్పుడు షిరిడి బస్ వస్తే షిరిడి బస్ ఎక్కిస్తాం. షిరిడి బస్ ఎక్కితే వాడు ప్రాబబ్లీ అరౌండ్ 185 kilometers ఉంది పూణే జంక్షన్ టు షిరిడి. మేము మా అంటే ఒక 4 hours తీసుకొస్తాడేమో అని అనుకున్నాము. కానీ వాడు తిప్పి తీసుకొని వచ్చాడు. ప్రతి ఊర్లో తీసుకొచ్చాడు. ఆ రోడ్డు ఎంత వరస్ట్ ఉంటుంది అంటే అంత వరస్ట్ ఉంటుంది. స్టిల్ 4 hours విత్ ఆల్ ద బఫర్. ఐ గెస్ ఇట్ వాస్ మోర్ దెన్ ఇనఫ్ అనుకున్నా. బట్ ఇట్ టుక్ 6 hours. అండ్ వరస్ట్ రోడ్స్, ప్రతి ఊర్లో ఆపడం. మళ్ళీ ఇది చార్జ్ అరౌండ్ 265 per head ఫ్రమ్ పూణే జంక్షన్ టు షిరిడి. దట్ విత్ ద కన్సెషన్ ఫర్ ఉమెన్ అనుకుంటా. విమెన్కి ఇక్కడ మహారాష్ట్రలో ఏదో ఉన్నట్టుంది. సో ఆ కన్సెషన్ పోను మాకు 265 per head పడింది. సో మా అక్క, నేను, మా నాన్న, మా అమ్మ, సో వీళ్ళ నలుగురికి మొత్తం 1060 rupees పడింది. వెల్కమ్ టు భీమశంకర్. ఇంట్లో వచ్చినాం అండ్ భీమశంకర్కి కాదు. సో అక్కడ నుంచి షిరిడీకి వచ్చేసి, షిరిడీలో మళ్ళీ వేరే ర్యాండమ్ కదా. షిరిడీలో మళ్ళీ ర్యాండమ్, లైక్ ప్లాన్ లేదు, ఏం లేదు. షిరిడీకి వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇప్పుడు 2 days స్టే అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళినాము. ట్రస్ట్ వాళ్ళది. అది కూడా ఒక ప్లేస్ ఉంది, టెంపుల్కి నియర్ బై ఉంది. అక్కడికి వెళ్తే నో రూమ్స్ అన్నారు. సో నేను ఆన్లైన్లో చెక్ చేసినాను అనమాట. అవైలబిలిటీ చూపిస్తుంది కానీ టైం స్లాట్స్, లైక్ ఏ టైం స్లాట్లో వచ్చి చెక్ ఇన్ చేస్తారనే టైం, ఆ స్లాట్ అనేది చూపించట్లేదు.
సో ఆన్లైన్ చెక్-ఇన్ స్లాట్ చూపించలేకపోయేసరికి మేబీ ఆఫ్లైన్లో ట్రై చేద్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఆఫ్లైన్లో రూమ్స్ లేవని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి శ్రీ సాయి భక్త నివాస్థాన్ అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ప్రిమిసెస్ అక్కడికి వస్తే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో దానికి మనకు ఆధార్ కార్డు ఉంటాయి. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఎవరైతే చెకింగ్ చేస్తారో వాళ్ళకి పక్కా మ్యాండేటరీ అనమాట. ఆధార్ కార్డు లేకపోతే మనకు రూమ్స్ ఇవ్వరు, ఇండివిజువల్స్కి రూమ్స్ ఇవ్వరు, మీ అన్మ్యారీడ్ కపుల్స్ కూడా రూమ్స్ ఇవ్వరు. ఆధార్ మ్యాండేటరీ పక్కా అడుగుతారు. డౌట్ వస్తే ఏదైనా సర్టిఫికేట్ కూడా అడుగుతుండొచ్చు నాకు తెలిసి. సో అక్కడ మనకి జిరాక్స్ సెంటర్ ఉంటుంది, టోకెన్ సెంటర్ ఉంటుంది. టోకెన్ సెంటర్లో మన ఆధార్ కార్డ్స్ ఇస్తే తను టోకెన్ ఫిల్ చేయడానికి ఒక షీట్ ఇస్తాడు. అది ఫిల్ చేసేసి మనము దానికి ఇస్తే వెరిఫై చేసుకొని స్టాంప్ వేస్తే మనం లోపలికి కౌంటర్కి వెళ్తాం. కౌంటర్లో వెళ్తే 200 పర్ రూమ్ యూజువల్లీ. కాకపోతే ఎక్స్ట్రా 3% 200, కానీ 250 తీసుకున్నాడు. ఎందుకంటే 50 అనేది అడిషనల్ ఛార్జెస్ అన్నమాట, ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారు కాబట్టి. సో టోటల్ 4 మెంబర్స్కి 250 పడింది. సో రూము కూడా బాగానే ఉంటాయి. సి బ్లాక్లో 101 ఇచ్చాడు. ప్రిమిసెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్లే ఏరియా ఉంది, వెయిటింగ్ హాల్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. రూమ్ కూడా బాగుంది, నీట్గా ఉంది, బెడ్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఇన్సెక్ట్స్ ఉన్నాయి, కొంచెం హైజీన్గా లేదు కానీ బట్ డీసెంట్ ఇన్నఫ్ బట్ ఉంది. లైక్ వీ కాంట్ కంప్లైంట్ మచ్ అబౌట్ ఇట్. ఆఫ్టర్ దాట్ 250 అయిపోయాక ఆ రూమ్ చెక్ ఇన్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడికి మనకి ఈ ట్రస్ట్తో లింక్ అయిన ప్రతి అకామిడేషన్ ప్లేసెస్కి మనకు ఏమంటారు ట్రస్ట్ వెహికల్ వస్తుంది అన్నమాట. షిరిడి సాయి ట్రస్ట్ వాళ్ళది. ఆ వెహికల్ మనల్ని పిక్ చేసుకొని ఇద్దరు టెంపుల్కి కావాలంటే టెంపుల్కి, అన్నప్రసాదంకి కావాలంటే అన్నప్రసాదానికి, ఆర్ ఈదర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు అనదర్ అకామిడేషన్ ప్లేస్ లైక్ అనదర్ ఇప్పుడు ఉంటుంది కదా ఈ ట్రస్ట్ వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్, అక్కడికి వెళ్ళాలన్నా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ ఉంటాయి, కపుల్ ఆఫ్ బస్సెసే ఉంటాయి కానీ ఫ్రీక్వెంట్ ఉంటాయి. లైక్ ది రేంజ్ ఈజ్ వెరీ లిమిటెడ్ రైట్, లైక్ నాట్ ఈవెన్ 2 కిలోమీటర్స్ రేడియస్ అప్ అండ్ డౌన్ కలిపి. సో 4 కిలోమీటర్స్ రేడియస్ అప్ అండ్ డౌన్ కలిపి, అప్ 2 కిలోమీటర్స్ రేడియస్. సో ఇట్లా కవర్ చేస్తూ ఉంటుంది ఆ బస్సు. ఆ బస్సు నీట్గా ఉంది, డెకరేషన్ కూడా నైట్ డెకరేషన్ ఇంకా మస్తుంది అనమాట. మొత్తం లైటింగ్స్ ఉంటుంది అంత బస్సు. సో బస్సు డెకరేట్ అదంతా చూసుకొని లైక్ లోపల సాయిబాబా ధూపం అదంతా కూడా పెడుతున్నారు. సో క్రౌడ్ హెవీ ఉంటుంది. లైక్ కపుల్ ఆఫ్ బస్సెస్ కాబట్టి అందరు ఇవే వాడుతున్నారు. మామూలుగా యూజువల్గా ఆటోస్ ఇంకా జట్కా బండిలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడ. సో మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయా, టెంపుల్కి వెళ్ళిపోయా దర్శనం. సో దర్శనంకి మళ్ళీ మనకు కపుల్ ఆఫ్ వేస్ అనమాట. ఒకటి పెయిడ్ దర్శనం, ఒకటి ఫ్రీ దర్శనం. సో మనం ఈ కాంప్లెక్స్ నుంచి వెళ్తే ఫ్రీ దర్శనము, లేదు పెయిడ్ దర్శనం వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మామూలుగా సీనియర్ సిటిజన్స్కి ఒక క్యూ ఉంది. లేదు వాక్ చేయలేని వాళ్ళు, ఎల్డర్స్ ఉంటారు కదా, వాక్ చేయలేని వాళ్ళకి, పీపుల్ కెనాట్ వాక్, వాళ్ళ కోసం వీల్ చైర్స్ కూడా అలౌట్ చేసినారు స్పెషల్గా. సో ఓల్డ్ కాంప్లెక్స్లో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, వాళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సో డైరెక్ట్ ఆల్మోస్ట్ నియర్ టు ది దర్శనంకి వెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ క్యూ ఎండింగ్. సో వాళ్ళకి అట్లా యాక్సెస్ ఉంది. సో మేము ఈ న్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ న్యూ కాంప్లెక్స్లో ఆల్మోస్ట్ మమ్మల్ని 1.5 hours, ఆల్మోస్ట్ 2 hours కూర్చోబెట్టాడు క్యూలో. సో క్యూ దర్శనం అయిపోయాక లోపల కొన్ని టెంపుల్స్ ఉంటాయి, లైక్ శనీశ్వరుడు టెంపుల్, గణపతి టెంపుల్, దత్తాత్రేయ పీఠం, మళ్ళీ ధ్వజస్తంభం, ప్రసాదం తీసుకొని దుని, వేప చెట్టు, మళ్ళీ డిఫరెంట్ పీపుల్ లైక్ సాయిబాబాకి సపోర్టర్గా పీపుల్ ఉంటారు, వాళ్ళ సమాధులు కూడా ఉంటాయి లోపల. మళ్ళీ మ్యూజియం అయితే మస్ట్ విజిట్ అన్నమాట. లైక్ సాయిబాబా బిలాంగింగ్స్ మళ్ళీ ఇవన్నీ ఉంటాయి లోపల. సో అట్లా అవన్నీ కవర్ చేసుకొని గేట్ 3 నుంచి ఎగ్జిట్ అయిపోయి, సో ఎగ్జిట్ అయిపోయి అంతకంటే ముందు మర్చిపోయా, లైక్ ఫోన్ లాకర్స్ ఉంటాయి. మళ్ళీ ఫోన్ లాకర్స్ అండ్ లైక్ ఫ్రీ షూ ర్యాక్. ఫోన్ అయితే ఛార్జబుల్, 5 రూపీస్ పర్ మొబైల్. మీ మొబైల్ నెంబర్ అడుగుతాడు, ముందే పే చేయాలి, ప్రీపెయిడే. సో అది తీసేసుకొని అక్కడ నుంచి కంటిన్యూ చేసినాను అనమాట. లైక్ అక్కడ నుంచి చావాడి వెళ్ళడము, మళ్ళీ ద్వారకామాయి వెళ్ళడము, అక్కడ చిన్న లైక్ హారతి అయ్యే టైంలో అక్కడ ఉండడము. మళ్ళీ కొంచెం గార్డెన్ ఏరియాలా ఉంది, లైక్ థీమ్ పార్క్ లాగా సాయిబాబా. సో అట్లా లైక్ టెంపుల్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ 4 ఆపోజిట్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాము.
అక్కడ కాసేపు స్పెండ్ చేసి చావడి అండ్ ద్వారకామాయి దర్శనంకి వెళ్తున్నాము. అది కంప్లీట్ అయిపోయాక కాంప్లెక్స్ షిరిడి సాయి కాంప్లెక్స్. ఇది కొంచెం షెల్టర్ లాగా ఉంటుంది. పీపుల్ యూజ్ చేసుకుంటారు ఇక్కడ కూర్చొని హారతి అవన్నీ చూడడానికి, ధ్యానం చేసుకోవడానికి, లేకపోతే ఏమన్నా ప్రసాదం స్నాక్స్ తినడానికి యూజ్ చేసుకుంటారు. ఇది సేమ్ లోపల ఇట్లనే ఉంటుంది టెంపుల్ లోపల షిరిడి. అది హనుమాన్ టెంపుల్, దాని పక్కనే ముఖద్వారం అంటే సాయిబాబా. దిస్ ఇస్ చావడి. ఈ చావడిలోనే సాయిబాబా ఆల్టర్నేట్ నైట్స్ ఎవ్రీ నైట్ పడుకునే వాళ్ళంట లాస్ట్ డికేడ్లో, లైక్ ఇన్ హిజ్ లాస్ట్ డికేడ్. ఆల్టర్నేట్ నైట్స్ పడుకోవడం కోసం ఇది పెట్టినారు. అది టెంపుల్, సాయిబాబా టెంపుల్ గర్భగుడి. అండ్ ఇది ద్వారకామాయి టెంపుల్ కట్టకముందు సాయిబాబా ఇంట్లోనే ఉండేది. యాక్చువల్ దుని సాయిబాబా పీఠం అంతా ఇంట్లోనే ఉంటుంది అన్నమాట. తులసికోట అన్నీ ఇంట్లోనే ఉంటాయి ద్వారకామాయిలో. హారతి టైంలో మొత్తం అంతా పీపుల్ అంతా వైబ్లోకి వెళ్ళిపోయినారు. అందరూ లైక్ హమ్ చేస్తున్నారు హారతి సాంగ్స్ అంతా. అదంతా చూపిస్తాం మీకు. మెయిన్ టెంపుల్ ఇదే. వేప చెట్టు, సాయిబాబా కూర్చున్న వేప చెట్టు. సాయిబాబా కింద ఈ చెట్టు కింద కూర్చున్నారు మోస్ట్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్. ఆ వేప చెట్టు లీవ్స్ అన్నీ స్వీట్ టేస్ట్ చేస్తాయంట. మనకంత అదృష్టం లేదు, దొరకవు మనకు. గోపురం సాయిబాబా, షిరిడి సాయిబాబా గోపురం. పూర్ ఆపోజిట్లో లవ్ సాయిబాబా. లవ్ సాయిబాబా ధ్వజస్తంభం టెంపుల్ బయట ఉంటుంది. అంటే అందులోకి డైరెక్ట్ ఫోన్ తీసుకెళ్ళలేము. ఫోటో గార్డెన్ షిరిడి కిడ్ విత్ సాయిబాబా. పల్లకిలో ఎత్తున్నారు సాయిబాబాని. అక్కడికి వెళ్ళాము. అక్కడ కాసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ షూస్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నప్రసాదంకి వెళ్ళినాము. అదే మళ్ళీ ట్రస్ట్ బస్లోనే. అక్కడ నుంచి ట్రస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్ చేసేసినాము. అండ్ మర్చిపోయా, ఇప్పుడు మనం ఈ ఏరియాలో కూడా లైక్ ఈ ప్రిమిసెస్ లైక్ ఈ బిల్డింగ్కి కూడా మనకి సపరేట్గా అన్నప్రసాదం ఉన్నాను. ఇక్కడ తినచ్చు. చైనా, పొటాటో, వంకాయ, సాంబార్, రైస్, చపాతి అండ్ పుల్కా అండ్ స్వీట్. లేకపోతే ఇక్కడ కాదు అక్కడ తినాలనుకుంటే అక్కడ తినవచ్చు. అక్కడ స్పెషల్ కూడా ఉంటుంది. స్పెషల్ స్పెషల్ సర్వీస్ ఉంటుంది. దానికి మనకి 15 per అడల్ట్, 30 per చైల్డ్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే లైక్ లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సర్వీస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడేమో సీరియల్గా వచ్చే పీపుల్ అందరికీ ప్యారలల్గా సర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడేమో లైక్ డెడికేటెడ్గా మనకు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. టోకెన్ కౌంటర్, డైనింగ్ హాల్, శ్రద్ధ సబూరి, అన్నపూర్ణాదేవి.
సిటీ అన్నప్రసాదం డైనింగ్ హాల్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అన్నదానం అన్నప్రసాదం. ఆసమ్ ఆసమ్. ఆల్మోస్ట్ సేమ్ మెను, కాకపోతే హల్వా ఒకటి ఎక్స్ట్రా, చెనా ప్లేస్లో రాజ్మా, ఆలు 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 బ్రింజాల్, పుల్కా, రైస్, రసం. నెక్స్ట్ సీరియల్ వాళ్ళ కోసం ఆల్రెడీ ప్లేట్స్ గ్లాసెస్ అన్ని వాష్ చేసి రెడీగా పెట్టినారు. బయటికి రాగానే మనకు ఒకటి ఇట్లా కనపడుతుంది. అది నిజంది కాదు, ఆర్టిఫిషియల్. శివ్ సృష్టి. ఇట్లా వీలుంటే ట్రై చేయండి, మీకు ఇది. మాకు వీలు లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఆర్ట్ గ్యాలరీ. సో ఇలా గడిచిపోయింది డే. సో ఏదో ప్లాన్ చేసుకున్నాం, ఏదో అయిపోయింది, బట్ వెరీ ర్యాండమ్. షిర్డీ వాజ్ మై సండేస్ ప్లాన్, కానీ మేము ఆల్రెడీ ఫ్రైడే చేసినాం. సో ఇట్లా డైనమిక్గానే ప్రిపేర్ అయిపోయింది. సో ఓవరాల్ లైక్ పూణే నుంచి ఆటో 150, 1060, మళ్ళీ ఇక్కడ రూమ్ ఛార్జెస్ 250. మా వాళ్ళు అక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి 30 రూపీస్, అట్లా ఒక 1350 రూపీస్ అయింది వాళ్ళ పూణే నుంచి ఇక్కడికి రావడానికి. సో అట్లా డైనమిక్గా ర్యాండమ్గా చేంజ్ చేసేసినాం అన్నమాట ప్లాన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమన్నా అనిపిస్తే, లైక్ ఏమన్నా చేంజెస్ కావాలి వీడియోలో, లైక్ ఇన్ డీటెయిల్గా ఇంకేమన్నా తెలియాలి అనుకుంటే నాకు చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లైక్ వీల్ లైక్ హిట్టింగ్ లైక్ ఫర్ దిస్ వీడియో, యూ కెన్ లైక్ ఇట్, hit it like, and if you want more videos like this, please stay subscribed. Thanks for watching. Bye. Good night.